ప్రపంచమంతా భయపడుతుంటే ఇరాన్ మన షిప్స్ ని మాత్రం ఎందుకు వదులుతుంది? లెట్స్ బ్రేక్ డౌన్ ఇండియాస్ మ్యాసివ్ డిప్లొమాటిక్ విన్. ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ మధ్య యుద్ధం పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. ఫిబ్రవరి 28 కి స్ట్రైక్స్ మొదలయ్యాయి. దీనివల్ల వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ షిప్పింగ్ రూట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ బ్లాక్ అయింది. యుఎస్ అండ్ ఇజ్రాయలీ షిప్స్ ని ఇరాన్ ఒక్క ఇంచు కూడా కదలనివ్వట్లేదు. అసలు ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాకి వచ్చే క్రూడ్ ఆయిల్ అండ్ ఎల్పిజి మాక్సిమం ఈ రూట్ నుంచే పాస్ అవుతుంది. ఈ రూట్ క్లోజ్ అయితే ఇండియాలో పెట్రోల్ రేట్స్ 100 నుంచి 200 అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ అదే కాకుండా గ్లోబల్ గా షిప్పింగ్ ఆగిపోవడం వల్ల ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ $98 పర్ బ్యారెల్ కి రీచ్ అయింది. కానీ ఇక్కడే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు అండ్ మోడీ గారు ఎంటర్ అయ్యారు. లాస్ట్ 1 వీక్ లో ఇరాన్ తో హై లెవెల్ డిప్లొమాటిక్ టాక్స్ జరిపారు. ఆ డిప్లొమాటిక్ టాక్స్ వల్లే ఇవాళ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. స్ట్రెయిట్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ ఫ్రెండ్లీ నేషన్స్ లైక్ ఇండియా అండ్ నాట్ ఫర్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ అని. దీనికి ఈ డిప్లొమాటిక్ టాక్స్ ఒక రీజన్ అయితే ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. రీసెంట్ గా కోచి నుంచి ఇరాన్ డిప్లొమాటిక్స్ ని సేఫ్ గా పంపించి మన గుడ్ విల్ ని చూపించాం. ఈ రోజు అప్డేట్ ఏంటంటే ఇరాన్స్ రెవల్యూషనరీ గార్డ్ ఐఆర్జీసీ మన ఇండియన్ ఫ్లాగ్డ్ షిప్స్ కి స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. నిన్నే 2 ఎల్పిజి ట్యాంకర్స్ శివాలిక్ అండ్ నందాదేవి స్ట్రెయిట్ ని క్రాస్ చేసి గుజరాత్ పోర్ట్ వైపు వస్తున్నాయి. మనం యాజ్ అ కంట్రీ న్యూట్రల్ గా ఉండడం అండ్ స్ట్రాటజిక్ ఎటానమీ మెయింటైన్ చేయడం వల్లే ఇదంతా పాసిబుల్ అయింది. డిప్లొమసీ అంటే ఇదే కదా. ప్రపంచం అంతా యుద్ధంలో ఉన్న మన ఇంట్రెస్ట్ ని ఎలా కాపాడుకోవాలో ఇండియాకి బాగా తెలుసు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ ఇంకా చూడాలనుకుంటే ఫాలో ది తెలుగు క్యాటలిస్ట్.